రెగ్యులర్గా తినే వడలు బోర్ కొట్టేశాయా? అయితే అలసందలు, తోటకూర కలిపి ఇలా చేసుకుంటే డిఫరెంట్గా సూపర్ టేస్ట్తో ఉంటాయి. బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా వస్తాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈ అలసందల తోటకూర వడలు ఎలా చేసుకోవాలో చూసేయండి. అలసంద తోటకూర వడలు తయారీకి కావలసిన పదార్థాలు: తరిగిన తోటకూర 1 కప్పు, నానబెట్టిన అలసందలు 1 కప్పు, శనగపిండి అరకప్పు, ఉల్లిపాయ 1, ఉప్పు రుచికి సరిపడా, కారం 1 టీ స్పూన్, తరిగిన అల్లం ముక్కలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. అలసందల తోటకూర వడలు తయారు చేసే విధానం: అలసందలను శుభ్రంగా కడిగి కనీసం 6 గంటలు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత కచ్చా పచ్చాగా మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చెయ్యాలి. నూనె వేడెక్కేలోపు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లో మిక్సీ పట్టి పెట్టుకున్న అలసందల మిశ్రమాన్ని వేసుకోవాలి. తర్వాత దీంట్లో జీలకర్ర, చిన్నగా తరిగిన అల్లం ముక్కలు, తరిగిన కరివేపాకు, తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, చిన్నగా కట్ చేసుకున్న తోటకూర, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, కారం, 1 టీ స్పూన్ నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఇందులోనే శనగపిండి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పిండి మిశ్రమాన్ని చేత్తో వడల్లా ఒత్తుకుంటూ మరుగుతున్న నూనెలో వేసుకోవాలి. వీటిని అటూ ఇటూ తిప్పుతూ బంగారు రంగులోకి వచ్చేంతవరకు వేయించుకున్నారంటే అలసందల తోటకూర వడలు రెడీ.